అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 14వ వార్డులో యాక్చువల్‌గా పార్క్‌ని మొత్తం రెనోవేట్ చేశారు. చాలా బాగా చక్కగా వచ్చింది. అయితే ఈ పార్క్‌ని నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్క్‌ని యాక్చువల్‌గా ఈ పార్క్ యొక్క కమిటీ ఉండారో వాళ్ళు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు. ఒకటి ఆల్రెడీ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు. ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్‌గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి, జెంట్స్‌కి చేయమని, అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను. తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేశారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్టర్ సరిగా చేయలేదు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను. ఇమీడియట్‌గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని, దాన్ని కూడా ఒక 1 వీక్‌లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో మొత్తం 47 పార్క్ స్థలాలు ఉన్నాయి. 47 నెల్లూరు సిటీలో 47 పార్క్ స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం. వాటిలో దాదాపు 40 పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి. మరొక 7 వర్క్ చేస్తున్నారు. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ అవుతుంది. అవి కాకుండా మనకి ఇటుపక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది, పెద్ద పార్క్. అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన